మరి ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? వరంగల్ కు సంబంధించి ఇంతగానం నడుస్తున్నది, ఈ సంవత్సరం నుంచి అక్కడ అధికారులు లేరు అంటే ఎవరి తప్పు? ఎక్కడున్నది చెప్పండి. వరంగల్లో చిట్ రిజిస్టార్ లేక ఏడాది గడుస్తుంది, అయినా ఆ కుర్చీ ఖాళీగానే ఉంది. కనీసం ఇన్ఛార్జ్ కూడా ఎవరూ లేరు. చిట్ రిజిస్టార్ గా పనిచేయడానికి సబ్ రిజిస్టార్లు ఎందుకు ముందుకు రావడం లేదు? వరంగల్ చిట్స్ రిజిస్టార్ గా పనిచేయడానికి సబ్ రిజిస్టార్లు ఎందుకు భయపడుతున్నారు? అనుకున్నంత సంపాదన రాదని వద్దనుకుంటున్నారా? చిట్స్ రిజిస్టార్ గా పనిచేస్తే ఎలాంటి ఫలితం ఉండదని అనుకుంటున్నారా? లేక ప్రజాప్రతినిధులకు భయపడి రానని అనుకుంటున్నారా? ఒకటి ఉంటే రెండే ఇష్యూస్ ఏంటంటే, ఒకటి చిట్ రిజిస్టార్ గా చేస్తే ఏంటంటే ఎక్కువ మీకు ఇక సైడ్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఉండదని అనుకుంటున్నారా? లేదా నిజంగా అక్కడ పొలిటికల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళందరూ ప్రెజర్ చేస్తున్నారని ఏమన్నా ఉంటుందా? నిజంగా అట్లాంటి ఏమన్నా ఉంటే తీసుకురండి, నేటి రాత్రి దగ్గరకు తీసుకురండి. ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏందనేది గట్టిగా దాని గురించి మాట్లాడతాం. నిజంగా అట్లా పొలిటికల్ గా ఎవరైనా ఇష్యూస్ చేస్తున్నా ఏదన్నా ఉన్నా కూడా చెప్పండి. ఎందుకంటే ఇక మీరు అక్కడ లేకపోతే ప్రజలను పట్టించుకునేది ఎవరు? వాళ్ళ బాధలు తెలుసుకునేది ఎవరు? వీళ్ళైతే వచ్చి జాబ్ చేయలేరు కదా.